రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా నర్సరావుపేటలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైందని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించామని, అందులో భాగంగా ఇప్పటికే దాదాపు 8 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రతి సంవత్సరం 2 సార్లు జాబ్ మేళాలు, మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పల్నాడు జిల్లా ముఖద్వారమైన నర్సరావుపేటలో ఇప్పటి వరకు 5 సార్లు జాబ్ మేళాలు జరిగాయని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ అధికారుల సహకారంతో బుధవారం స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించామని చెప్పారు. ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి మరి ప్రభుత్వ పరంగా, ఉమ్మడి కూటమి పరంగా మేము అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ దాదాపు 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరంలో 2 సార్లు మెగా జాబ్ మేళా పెట్టడం జరుగుతుంది. మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో ఇప్పటికి 5 సార్లు జాబ్ మేళా పెట్టడం జరిగింది. నిన్న ఎస్ఎస్ఎన్ కాలేజీలో మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ మరి అధికారుల అండదండలతోటి మరి ఎస్ఎస్ఎన్ కాలేజీలో సుబ్రాయ్ గుప్తా గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, కపిల విజయ్ కుమార్ గారు ఇద్దరు ఆధ్వర్యంతో నిన్న మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 1200 మంది మరి స్టూడెంట్స్ దానికి హాజరవ్వడం జరిగింది. మరి దాదాపు 35 కంపెనీలు, మరి మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా కార్యక్రమంలో అటెండ్ అయ్యి పిల్లల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో 15,000 రూపాయల ఉద్యోగాల నుంచి దాదాపు 50,000 రూపాయల ఉద్యోగాల దాకా మరి ఇంటర్వ్యూలు జరగడం జరిగింది. దాంట్లో 45 మందికి 50,000 రూపాయల ఉద్యోగాలు రావడం జరిగింది. ప్రతి వ్యక్తికి 45 మందికి ప్రతి నెల 50,000 రూపాయల జాబు శాలరీ, అదేవిధంగా 15,000, 18,000, 20,000, 25,000 రూపాయల జాబ్స్, టోటల్గా మొత్తం మీద 420 మందికి నిన్న జాబ్ కార్డులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలా సక్రమంగా, విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మరి విజయ్ కుమార్ గారు, సుబ్రాయ్ గుప్తా గారు, కలెక్టర్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారులు అందరూ కూడా హాజరయ్యారు.